ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును ఎస్తేరు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి ప్రత్యేకంగా మీ వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి ప్రభు. ఈ సమయంలో నాయన అంగవైకల్యం చేత నాయన బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. వికలాంగ సోదరులను సోదరులను మీరు ముట్టండి ప్రభు. వారిలో ఆత్మస్థైర్యం నింపండి. జీవన విధానంలో పురోగతి వారికి అనుగ్రహించండి. వాక్యం చేత వారు దీవించబడాలని కోరుతున్నాను. సహాయం చేయండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా ఇవ్వండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మీ ఎదుట ఉంచుకోండి. అహష్వేరోషు దినములలో జరిగిన చర్య వివరము. అహష్వేరోషు అర్తహషస్తాకు తండ్రి. క్రీస్తు పూర్వము 485 నుండి 465 వరకు అతని పరిపాలన సాగింది. అహష్వేరోషు మాదియా పారసీక రాజ్యాలకు చెందినటువంటి వంశక్రమంలో వచ్చినటువంటి వాడు. ఇశ్రాయేలు జనాంగం బబులోను చెరలోను ఉన్నప్పటి వివరాలు గత దినాల్లో నేను మీకు చెప్పాను. చాలా ప్రాముఖ్యమైన చారిత్రాత్మక అంశాలు మనం గత 2 దినాలు సమీక్షలో ధ్యానించాము. ఎస్తేరు బెన్యామీను గోత్రానికి చెందింది. ఆమె ఏ విధంగా రాణి స్థానానికి వచ్చి ఘనకార్యం జరిగించిందో మనం చూసాం గత 2 దినాల్లో. అహష్వేరోషు దినాలలో జరిగినటువంటి చర్యలు. నెహెమియా గ్రంథం, ఎజ్రా గ్రంథం రెండూ కూడాను ఎస్తేరు యొక్క కాల పరిమితి తర్వాత వచ్చినటువంటివే. ఎస్తేరు చరిత్రే ముందు జరిగింది, తర్వాత ఎజ్రా చరిత్ర, ఆ తర్వాత నెహెమియా చరిత్ర. కానీ బైబిల్ గ్రంథంలో ముందుగా ఎజ్రా నెహెమియా పెట్టి తర్వాత ఎస్తేరు పెట్టారు. కాబట్టి ఎస్తేరు యొక్క గ్రంథమంతటిలో కూడాను అహష్వేరోషు ప్రధానంగా చక్రవర్తిగా ఉన్నటువంటి దినాలవి. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. మొట్టమొదట అతని రాజ్యము యొక్క పరిధి ప్రభావాన్ని తెలపటానికి చెప్పబడింది. అది హిందూ దేశము అని ప్రారంభించబడింది. హిందూ దేశం అంటే భారతదేశం, ఇండియా. బైబిల్లో ఇండియా అనేటువంటి పేరు ఇక్కడే కనిపిస్తుంది, ఈ అధ్యాయంలోనే కనిపిస్తుంది. చాలా విశాలమైనటువంటి భూభాగం ఆ దినాన, అంటే క్రీస్తు పూర్వం 485 అంటే ఇప్పటికి 2500 సంవత్సరాలు. 2500 సంవత్సరాల క్రితం పారసీక రాజుల యొక్క కాలంలో, పర్షియన్ కింగ్స్ అంటారు వీళ్ళని, భారతదేశం కూడా ఉంది అనేది బైబిల్ చెబుతున్నటువంటి సత్యం. 127 సంస్థానాలు. నెబుకద్నెజరు కుమారుడైన బెల్షజరును జయించిన తరువాత దర్యావేషు 120 సంస్థానాలుగా తన రాజ్యాన్ని విడదీసి అధిపతులను నియమించినట్లు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడింది. ఇతర ప్రొవిన్సెస్ను కూడా కలుపుకొని మరొక 7 దర్యావేషు అనంతరం వచ్చినటువంటి కాలంలో
దర్యావేష్ అనంతరం కోరేష్ వచ్చాడు. కోరేష్ అనంతరం ఈ యొక్క రాజ్య ప్రక్రియలో అహష్వేరోషు వచ్చాడు. కాబట్టి అహష్వేరోషు యొక్క కాలంలో 127 సంస్థానాలు, చాలా పెద్ద రాజ్యం అతని అధికారం కింద ఉంది. అంటే మీరు ఊహించండి, ఈ ఖండాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయక పూర్వం ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికా ఈ విధంగా డివిజన్ ఇప్పుడు మనం చూస్తున్నాం. అంతటికి పూర్వకాలంలో, వాటన్నింటికి ముందస్తు కాలంలో ఈ విధమైనటువంటి విధానం అమల్లో ఉంది. ఆ రోజుల్లో రాజైన అహష్వేరోషు సూసను కోటలో నుండి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. షూషను అన్నాడు, సూసా అన్నాడు ఇంగ్లీష్లో. ఈ కోటలో నుండి పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు అతడు తన ఏలుబడి ప్రారంభమైన తరువాత 3 సంవత్సరాల అనంతరం అధికారులకు, ప్రధానులకు అందరికీ కూడా ఒక మహావిందును ఏర్పాటు చేసి 6 మాసాల పాటు ఆ విందు ఇచ్చాడు. తన ఏలుబడి 3వ సంవత్సరం ముందు అధిపతులందరికీ, సేవకులందరికీ విందు చేయించాడు. పారసీక దేశము యొక్క, మాదియా దేశము యొక్క పరాక్రమశాలులు, గనులు, సంస్థానాధిపతులు అతని యొక్క సన్నిధిలో ఉన్నారు. అతడు తన మహిమ గల రాజ్యము యొక్క ఐశ్వర్య ప్రభావాలను, తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 150 దినములు కనపరిచెను. 150 దినాలంటే 5 months, 5 నెలలు ఈ యొక్క గొప్ప విందులు జరుగుతూ వచ్చాయి, సంబరాలు జరుగుతూ వచ్చాయి. ఒక్కరోజు పండగ చేయాలంటేనే మన యొక్క ఆర్థిక పరిస్థితి కోలుకోలేనిది అయిపోతుంది, అవునా? కానీ 5 మాసాలు 150 దినాలు అందరికీ కూడా విందులు చేస్తూ వచ్చాడు అహష్వేరోషు. అట్లాంటప్పుడు ఏమర్థమవుతుంది? ఐశ్వర్యం గలవాడు, ప్రభావం గలవాడు, అతిశయాన్ని ప్రదర్శించినటువంటి ఘనుడిగా ఇతడు అనిపిస్తున్నాడు. సెలబ్రేషన్ ఎండింగ్కి వచ్చారు. సెలబ్రేషన్ ఎండింగ్కి వచ్చారంటే దాని తీవ్రత అర్థం చేసుకోండి. ఎంత గొప్ప ఉత్సవం ముగింపు అన్నమాట. ఉత్సవం ముగింపు యొక్క ముఖ్య కార్యక్రమంలో వాళ్ళందరూ ఉన్నప్పుడు రాజుగారు తన యొక్క జనుల ఎదుట, అధికారుల ఎదుట తన భార్యను కనపరచడానికి ఇష్టపడ్డాడు. ఆమె సకల అలంకరణతో, మహారాణి వైభవంతో సిద్ధపడి సభికులకు అభివాదం చేయటానికి రావాల్సిందిగా కోరాడు. చూడండి, ఇక్కడ కొంచెం మనం ఆలోచన చేయాలి. వష్తి అప్పుడు స్త్రీలకు విందిస్తోంది, ఆ దేశంలో ఉన్న గనులందరి యొక్క భార్యలకు విందిస్తోంది. ఆ కార్యక్రమంలో ఆవిడ బిజీగా ఉంది. అట్లాంటి పరిస్థితుల మధ్య అహష్వేరోషు తన పట్టమహిషి అయిన వష్టిని ఆ స్థలానికి రావాల్సిందిగా ఆదేశాలు పంపించాడు. ఆమె దాన్ని సీరియస్గా రిజెక్ట్ చేసింది. చూడండి, పట్టమహిషిగా తాను రాజ్యం ఎదుట అభివాదం చేయటానికి, గ్రీట్ చేయటానికి పిలవటం, ఒక భర్తగా, ఒక రాజుగా తనకి రైట్స్ ఉన్నాయి. అయితే ఆమె ప్రజలందరూ ఎదుటకు రావటానికి ఇష్టపడకపోవటం అనేది అది పర్సనల్ ఇష్యూగా మనం తీసుకుంటే నేరంగా అనిపించదు మనకి. నేనెందుకు కనపడాలి ప్రజలందరికీ? మహాసభ ఎదుట తన సౌందర్యాన్ని ప్రత్యక్షంగా ప్రజలందరూ ఎదుట కనపరిచి రాజుకు ఘనత చేయాల్సిన అవసరత అందులో విచక్షణతో తీసుకున్నటువంటి నిర్ణయంగా అనిపించలేదు ఆవిడికి. దే ఆర్ నాట్ స్మాల్ పీపుల్, వారే చిన్నవాళ్ళు ఏం కాదు, చిన్న మనుషులు కాదు వాళ్ళు. దాని వెనకాల చాలా ఎక్స్పర్టిజం ఉంటుంది వాళ్ళకి. చాలా గొప్పవారు కదా. రాజ్యాన్ని ఏలిక చేస్తున్న ప్రభువు ఆజ్ఞ, ఆ ప్రభువు యొక్క పట్టమహిషిగా ఆవిడ రిజెక్షన్. ఒక రాజుగా తానిచ్చి, ఒక చక్రవర్తిగా తానిచ్చిన ఆజ్ఞ తన భార్య ఉల్లంఘించిందనే భావన పబ్లిక్లోకి వెళ్ళేటప్పటికీ రాజు చులకనయ్యే అవకాశం వచ్చింది.
చూడండి అంత విచిత్రంగా జరిగింది ఈ సన్నివేశం. రాణిగా తాము వెళ్ళి అభివాదం చేయటం ద్వారా అక్కడ ఆ సభ్యులందరూ కూడా పురుషులే. రాజు ఎదుటి నిత్యం తనను తాను కనపరుచుకునేటువంటి వష్టి పబ్లిక్లోకి రావడానికి ఆవిడ ఒప్పుకోలేదు. దాన్ని బట్టి ఒక గలాటా పుట్టింది. అది డెవలప్ అయిపోయింది. ఏ రీతిగా దారి తీసిందంటే అది రాజు యొక్క ఆజ్ఞ రాజు భార్య గారే ఉల్లంఘిస్తే ఇక భార్యలు భర్తల మాటలు ఏమింటారు మన రాజ్యంలో అనేటువంటి ఒక పొలిటికల్ డిస్టర్బెన్స్ సినేరియో ప్రారంభమైపోయింది. అక్కడ రాజు ఆమెను పష్టమహిషి ఉద్యోగం నుండి తప్పించేటట్లుగా చర్యలు తీసుకోబడ్డాయి. తన భార్యగా విడవటం కాదు, అక్కడ ఆవిడకి ఇవ్వబడిన ఆధిక్యతను తొలగించమన్నారు. ఆ స్థానంలో ఉండి కూడా రాజును గౌరవించకపోతే రాజాజ్ఞని ఇంకెవరు గౌరవిస్తారు? ఒక భార్యగా ఉండి భర్త ఆజ్ఞని, ఒక రాణిగా ఉండి రాజు ఆజ్ఞను పాటించడానికి కనుక ఆవిడ ముందుకు వెళ్ళకపోతే, ఒబీడియన్స్ చూపించకపోతే రాజ్యంలో స్త్రీలు విచ్చలవిడవుతారు, భర్తల మీద రాజ్యం చేస్తారనే భావనకు వచ్చి వాళ్ళు అటువంటి డిస్టర్బ్డ్ కండిషన్స్ మధ్య ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడిపోయింది. అక్కడ రాజాజ్ఞ ఫైనల్ అన్నమాట. కనుక చదువుతాను చూడండి. ఆ దినములు గడిచిన తరువాత రాజు సూషణ కోటలు అల్పులకేమి గనులకేమి ఆవరణములో 7 దినాలు విందు చేయించాడు. అక్కడ ధవల ధూమ్ర రక్త వర్ణముల అవిషనాలతో చేయబడిన తాళ్లతో చలువరాతి స్తంభముల మీద డెకరేషన్ గురించి రాస్తున్నాడండి. ఇక్కడ డెకరేషన్ గురించి రాస్తున్నాడు. ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు అయిన చలవరాళ్ళు పరిచిన నేల మీద వెండి బంగారమైన జలతారు గల పరుపులున్నాయి. అతడు కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రల్లో పానం ఇస్తున్నారు. సో రాజు స్థితికి తగినట్లుగా రాజు ద్రాక్ష రసం వారికి అధికంగా పోయమని ఆజ్ఞించాడు. కనుక వారు ఆ పరుపుల మీద కూర్చొని ఒక విధంగా ఇది చూస్తుంటే త్రాగుబోతుల సభలా అనిపిస్తోంది కదా. కానీ దే ఆర్ ద టాప్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ పార్టీ. ఒక చక్కటి సెలబ్రేషన్లో వాళ్ళందరూ కూడా ఉన్నారు. వారు అప్పటి మర్యాద చొప్పున వారు ఆ విధంగా ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నారు. రాజే తన దాసుల ద్వారా వారికి సప్లై చేస్తున్నాడు. ఆ విందు పానం ఆజ్ఞానుసారంగా జరిగింది కాబట్టి ఎవరు కూడా బలవంతం చేయలేదు. ఎవడు కోరినట్టు వాడికి పెట్టాలని కోటలో పనివారికి రాజు ఆజ్ఞ ఇచ్చాడు. రాణి వష్టి కూడా అహశ్వరోషు కోటలోనే స్త్రీలకు ఒక విందు చేయించింది. విందుల్లో తేలిపోతున్నారు వీళ్ళు. చూడండి, విందు వినోదాలలో తేలుతూ వారు కల్చరల్ రిలవెన్స్లో విస్మరించినటువంటి అంశాలు వచ్చాయి. అందువల్ల వాళ్ళకి డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. కొన్ని సందర్భాల్లో నేటి కుటుంబాల్లో కూడాను అపార్థాలకి మనస్పర్ధలకు వివిధ రకాలైనటువంటి కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. వాటిని అధిగమించడానికి అనాలోచితంగా ముందుకు వెళ్ళి ఇబ్బందులు పాలైన కుటుంబాలు చాలా మనం చూస్తూ ఉన్నాం సమాజంలో. కనుక భార్యాభర్తల యొక్క రిలేషన్షిప్ ఏ కండిషన్స్లో డిస్టర్బెన్స్కి వెళుతోందో పరిశీలన చేసుకోవటం విషయంలో జ్ఞానయుక్తంగా భార్యాభర్తలు ఇద్దరు ఉండాలి. లేకపోతే కనుక వారి వైవాహిక జీవితం శ్రమల పాలవుతుంది, ఇబ్బందుల పాలైపోతుంది. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వచ్చేటువంటి వైవాహిక జీవితం డిస్టర్బెన్స్తోనే ముగుస్తుంది. కనుక వారిరువురు కూర్చొని ఆలోచన చేసుకోవాలి. వారిరువురు కూడా కూర్చొని వారి సమస్యలను గురించి వారు పరిష్కరించుకోవటానికి ఆలోచన కలిగి ఉండాలి. సమ్మతి లేకుండా వేరొకరు మరొకరిని గురించినటువంటి పబ్లిక్ అనౌన్స్మెంట్ చేయటానికి వీలు లేదు. కనుక కొన్ని అట్లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడే కుటుంబాల్లో కలతలు కనిపిస్తాయి. ఒకరిపై ఒకరు ఆధిక్యతలకు ప్రయత్నం చేశారనేటువంటి నెపం వారి జీవితాలు రుజువైనప్పుడు వారి జీవితాలు డిస్టర్బ్ అయిపోతాయి. కనుక భార్యాభర్తలు తమ జీవితాలను గురించిన శ్రద్ధ, వైవాహిక జీవితాన్ని గురించినటువంటి శ్రద్ధ వహించినప్పుడు జోడెడ్ల బండి వల్లే ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఒక ఎద్దు వేగంగా వెళ్ళిపోయి ఒక ఎద్దు వెళ్ళలేదనుకోండి, బండి పడిపోతుంది. కనుక కాడి భుజం మీద పెట్టబడినప్పుడు
ఈ 2 ఎద్దులు సమానంగా కోఆర్డినేషన్లో నడవాలి, 2 ఒకేలా అడుగులు వేయాలి, 2 ఒకే వైపు చూడగలగాలి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్గా వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే ఎడ్ల బండి తిరగబడుతుంది. సంసారం కూడా అంతే. భార్యాభర్తలు ఇద్దరి మీద కూడా వివాహం అనేటువంటి కాడి ఉన్నప్పుడు ఒకరు తెంచుకునే ప్రయత్నం చేయకూడదు, ఒకరు ముందుకే సాగాలి తప్ప మరొక విధంగా కాకూడదు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, భార్యాభర్తలైనటువంటి వారి మధ్యలో వస్తున్నటువంటి అగాధముతో కూడిన సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండి వాక్యానుకూలంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. లేకపోతే వష్టి వంటి ధిక్కారం, అహశ్వరోషు తనకు అవమానం కలిగిన భావనలు, ఈ భావనలే కుటుంబాన్ని పాడు చేస్తాయి. ఇవాళ ప్రతి కుటుంబం, వృద్ధాప్యంలో ఉన్న దంపతులు మొదలు నూతనంగా వివాహమైనటువంటి దంపతుల వరకు కూడా ఈ ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. జాగ్రత్తగా తెలుసుకోవాలి. 7వ దినమందు రాజు ద్రాక్షారసము తాగి సంతోషంగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి యొక్క వస్తు యొక్క సౌందర్యాన్ని కనపరచాలని రాజకిరీటము ధరించుకొని ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహశ్వేరోషు తన ఎదుట ఉపచారము చేయు మెహూమాను, బిజ్తా, హర్బోనా, బిక్త, అబక్త, జేతరు, కర్కసను 7 నపుంసకులకు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. రాణి అయిన వష్టి సౌందర్యవతి. ఆమె రాజవస్త్రములను ధరించుకున్నటువంటిదై రాజసన్నిధికి కిరీటం ధరించుకొని ఆవిడ రావాలి అని చెప్పి ఆజ్ఞ బయలుదేరింది. రాణి అయిన వష్టి నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పుకొనకపోగా రాజునకు మిగులు కోపం వచ్చెను. అతని కోపము రగులుకొని, అందులో ద్రాక్షారసం మత్తులో ఉన్నాడేమో, చాలా వేగంగా కోపం అతనికి వచ్చేసింది. ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాడు. రాజకిరీటం ధరించుకొని రావటానికి ఆవిడ రాను అని ఒప్పుకోకపోవటాన్ని బట్టి రాజుకు చాలా ఆగ్రహం వచ్చింది. సోదరుడా, సోదరి, ఆవిడ కూడా విందుల్లో తేలే ఆడుతోంది. ఆవిడ కూడా ద్రాక్షారసం తాగిందేమో, ఇక్కడైతే రాయలేదు కానీ విందు చేసింది అన్నాడు. విందులో ద్రాక్షారసం సాధారణ అంశమే కనుక ఆవిడ ఏ కండిషన్లో రిజెక్ట్ చేసింది అనేది మనం ఇక్కడ ఆలోచన చేసుకోవాలి. విధిని రాజ్య ధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకునివాడు గనుక. ఈ పదం అండర్లైన్ చేసుకోండి. గనుక ఏమిటి ఇక్కడ? గనుక ఏమిటట? విధిని రాజ్య ధర్మమును పరిష్కరించుకుంటాడట. ప్రతి సంగతిని ఎరిగిన వారి ద్వారా పరిష్కరించుకుంటాడు. విధిని రాజ్య ధర్మాన్ని, న్యాయము, ధర్మము, నీతి, చట్టము కోఆర్డినేట్ చేయగలిగిన ఎక్స్పర్ట్స్ తోటి కౌన్సిల్ ఎప్పుడు కూడా ఏర్పాటు చేసుకునేవాడు. తన ఇండిపెండెంట్ డెసిషన్ కాదు, చాలా ప్రజ్ఞావంతులైన ఆలోచన పరులైనటువంటి ఒక థింక్ ట్యాంక్ టీం ఇతనికి ఉండేది. ఆ వారితో సమావేశం చేసేవాడు. సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం తన సొంతగా తీసుకునేవాడు కాదు, ఎక్స్పర్ట్స్ తోటి కూర్చొని సమాలోచన చేసి నిర్ణయాలకు వెళ్ళేవాడు. ఈ రోజున ఇది చాలా ప్రాముఖ్యం. మేజర్ డెసిషన్స్ టేకెన్ బై ద లీడర్. ఎప్పుడైనా సరే ఒక ముఖ్యమైన నాయకుడు తన యొక్క సంస్థాగత విషయాల్లో నాయకుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తన అవగాహన మేరకు నిర్ణయాలు తీసేసుకుంటే చాలదు. రాజ్యధర్మం తెలియాలి, విధి తెలియాలి, చట్టం తెలియాలి, పరిస్థితులు తెలియాలి, ప్రజల మనోభీష్టం తెలియాలి. కాబట్టి ఇక్కడ రాజు అటువంటి వారికి కబురు చేశాడు. కాలజ్ఞానులను చూచి అంటున్నాడు, రాణి అయిన వస్తీ రాజైన అహశ్వేరోషును నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి రూల్స్ ప్రకారం ఆవిడకి ఏం చేయాలి, అకార్డింగ్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.
ఏం చేయాలి, ఆవిడని ఎట్లా శిక్షించాలి, ఆవిడకి ఏం వర్తిస్తుంది, ఆవిడ పక్షంగా తను ఏం చెయ్యాలి, తన ధర్మం ఎట్లా నెరవేర్చాలి, రాజ్యాధికారంలో ఉన్న తను రాజ్యంలో చులకన కాకుండానట్లుగా తను ఎట్లా ప్రవర్తించాలి, ఈ అంశంలో డిస్కషన్ పెట్టాడు. ఆ చర్చలో అతని సన్నిధిని ఉండి రాజు ముఖము చూస్తూ రాజ్యమందు ప్రథమ స్థానాల మీద కూర్చుండు పారసీక మాదీయులకు 7 ప్రధానులు వచ్చి కూర్చున్నారు. ఒక విధంగా చీఫ్ క్యాబినెట్ మీటింగ్ అయి ఉంటుంది. ఇది టాప్ క్యాబినెట్ మినిస్టర్స్ మీటింగ్ లాంటిది అన్నమాట. ఇది కూర్చున్నారు. 7 పేర్లు ఇచ్చాడు. కర్షణ, షతారు, అద్మాత, తర్షీషు, మెరెను, మర్సెన, మెమూకా అనేటువంటి వారు 7 కూర్చున్నారు. ఆఖరి వాడు మెమూకా పేరు రాశారు. అతడు మాట్లాడుతున్నాడు. రాజు ఎదుట ప్రధానులు ఎదుట అతడు ఇలాగ ఉత్తరం ఇచ్చెను. రాణి అయిన వష్టి రాజు ఎడల మాత్రము కాదు, రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానములలో ఉండు అధిపతులందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాలు ఆయను. ఈ మాట చాలా భయంకరమైనటువంటి కాన్సిక్వెన్స్ తేబోతుందని అర్థమైపోతుంది. నేరస్తురాలయ్యింది. కేవలం రాజుకు మాత్రమే కాదు, అధిపతులకు మాత్రమే కాదు, బిఫోర్ ద సిటిజన్స్ ఆఫ్ ద నేషన్ అండ్ ద కింగ్డమ్. ప్రజలందరూ ఎదుట ఆవిడ నేరస్తురాలయ్యింది. డిజోబీడియన్స్ టు ద కమాండ్స్ ఆఫ్ ద కింగ్, ఆర్డర్స్ ఆఫ్ ద కింగ్. రాజు యొక్క ఆజ్ఞలకు తిరస్కారం చేసిన కారణము చేత ఆమె నేరస్తురాలే అని చెప్పి తీర్పు ఇచ్చారు. చేసి అంటున్నారు, ఎలయనగా రాజున అహష్వేరోషు తన రాణి అయిన వష్టిని తన సన్నిధి పిలుచుకుని రావాలని ఆజ్ఞాపించగా రాలేదు సంగతి బయలుపడగానే, ఇది కనుక పబ్లిక్ అయితే, అంటే మీడియా అంటాం ఇవాళ మనం, ఆ రోజున ఇష్యూ బయటకు వస్తే రాజుగారు కబురు చేశారు, రాలేదు, ఇది బయలుపడగానే ఎలా బయలుపడుతుంది? సో ఈరోజు అంటే మీడియా అనే పేరు పెట్టి మనం వార్తాపత్రికలు టీవీలు ఉన్నాయి. మరి ఆ రోజుల్లో అంతకంటే పవర్ఫుల్ ఏమిటంటే మౌత్ పబ్లిసిటీ. ఒకడికొకటి చెప్పుకుంటారు, అది ఊరంతా పాకిపోతుంది, రాజ్యం అంతా పాకుతుంది. అలా పాకినటువంటి కథలు చారిత్రాత్మక వృత్తాంతాలు అనేకంగా కనిపిస్తాయి మనకి. కాబట్టి అహష్వేరోషు మాట విని ఆమె రాలేదు కాబట్టి నేరస్తురాలైంది. అహష్వేరోషు తన రాణి అయిన వష్టిని తన సన్నిధిని పిలుచుకుని రావాలి ఆజ్ఞాపించగా ఆమె రాలేదు సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాన్ని విని, స్త్రీలకు అర్థమైనప్పుడు తెలుసుకుని వాళ్ళు ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారం చేయుదురు. పబ్లిక్గా స్త్రీలు, భార్యలు భర్తలను తిరస్కరించేస్తారు. రాణిగారే రాజుగారు చెప్పింది ఏం లేదండి, మేమేం చేస్తాం, మేమెందుకు వినాలి మీ మాట అంటే ఒక రాంగ్, ఒక అండర్స్టాండింగ్, ఒక చెడు సూచన సమాజంలోకి వెళుతోంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న వ్యక్తి యొక్క చిన్న తప్పిదం కూడాను చాలా పెద్ద శబ్దంతో కూడినదై సమాజంలో విస్ఫోటనాత్మకంగా వ్యతిరేకంగా ధ్వనిస్తుంది. కనుక చాలా చిన్న ఇష్యూ అవ్వచ్చు, కానీ చాలా పెద్ద శబ్దం వస్తుంది. ఇదనే నేను పేపర్ చూశాను. భారత సైనికులకు శిరశ్ఛేదనాల, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి నాయకులకు నాన్ బెయిల్ వారెంట్సా, ఇటలీ వాళ్ళకి బెయిల్సా అని చెప్పి ఇచ్చాడు. అంటే చూడండి, ఒక వ్యక్తికి బెయిల్ రావటం అనేది దేశంలో చాలా చిన్న ఇష్యూ, అదొక సాధారణమైన ప్రక్రియ. దాన్ని జాతీయ స్థాయిలో దాన్ని మాట్లాడారు. నేను ఈ అంశం ప్రాక్టికల్గా ఉదాహరణ ఎంచుకుని చెప్తున్నాను అంతే, వేరే ఉద్దేశం లేదు. ఎవరు నొచ్చుకోవాలనేది నా ఉద్దేశం కాదు, ఎవరినో సపోర్ట్ చేయాలనేది నా ఉద్దేశం కాదు. ఇక్కడ ఒక పెద్ద వ్యక్తి లేదా ఒక చిన్న ప్రక్రియ చాలా పెద్ద శబ్దం వస్తుంది ఒక్కొక్కసారి. కనుక ఇది ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు విస్ఫోటనం చాలా పెద్దగా వస్తుంది. చూడండి, ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో
జరుగుతున్న పరిస్థితులను చూస్తున్నప్పుడు ఎంత ఉద్యమం గ్రాస్ రూట్ లెవెల్లో వచ్చేస్తుంది. కారణం ఏమిటి? డిస్సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. అలాగే నేనెందుకు ఒబే చేయాలి ఆర్డర్స్ని? నాకు ఇష్టం లేని ఆజ్ఞ ఇచ్చినప్పుడు నేను ఎందుకు ఒబే చేయాలి అని వస్తీని అన్నదాన్ని మనం సపోర్ట్ చేస్తే, లేదంటే ఆవిడ శిక్షించకుండా వదిలేస్తే సామాన్యమైన కూడా లేస్తారు. అది అక్కడ అభిప్రాయం. కనుక దానిని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక డిసిప్లినరీ యాక్షన్కి ఖచ్చితంగా వెళ్ళాలి అనే నిర్ణయం ఆ రాజ్య ప్రధానులందరూ కలిసి తీసుకున్నారు. దీనివల్ల తిరస్కారం, కోపం పుడుతుంది. రాజునకు సమ్మతి అయితే వష్టి రాజైన అహష్వేరోషు సన్నిధికి ఇకను రాకూడదని తమ యుద్ధ నుండి రాజాజ్ఞ ఒకటి పుట్టాలి. పర్మనెంట్గా ఆవిడ ఇక మీ సన్నిధికి రాకూడదు. అది తప్పకుండానట్లు పారసీకుల మాదీయుల యొక్క న్యాయం చొప్పున ఒక ఆర్డర్ పంపాలి. వష్టి కంటే యోగ్యురాలని రాణిగా తమరు చేసుకోవాలి. రాజు యొక్క నిర్ణయాలు విస్తారమైన రాజ్యమందంతటా ప్రకటించిన ఎడల గనురాలు కానీ అల్పురాలు కానీ స్త్రీలందరూ పురుషులను సన్మానిస్తారు అని చెప్పాడు. ఎప్పుడైతే ఈ విధంగా మీరు శాశ్వత బహిష్కరణ ఆవిడకి ఇస్తారో, తమ సన్నిధి నుండి రాకుండా చేసేస్తారు, అప్పుడు రాజ్యం అంతా కూడా డిసిప్లిన్, లా అండ్ ఆర్డర్లీ ఫ్యామిలీ ఆర్డర్ వ్యవస్థ కంటిన్యూ అవుతుందని చెప్పారు. ఆ సంగతి రాజుకు అనుకూలమైంది కనుక ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండాలి అని, ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన వారితో మాట్లాడాలని ఆజ్ఞలు ఇచ్చి, ప్రతి సంస్థానానికి దాని వ్రాత ప్రకారం, ప్రతి జనానికి వారి వారి భాష ప్రకారం తాకీదులు రాసి పంపించాడు. ఇక్కడ పురుషుడు అధికారిగా నియమించబడ్డాడు. అధికారానికి పురుషుడికే అవకాశం ఉన్నది. కుటుంబం పురుషుడికి లోబడాలి. ఆ పురుషుని స్వభాష ఇంటిలో వాళ్ళు మాట్లాడుకోవాలి. ఆ స్వభాషలో వారికి ఆర్డర్స్ టైప్ చేసి పంపించబడుతున్నాయి. వారి వారి స్వభాషలకు ఆ రోజున ప్రామినెన్స్ ఉంది. భాషా ప్రాతిపదికన తాకీదులు వెలువడ్డాయి ఆ దినాల్లో. ఎందుకంటే 127 సంస్థానాలు, వివిధ భాషలు, వివిధ కల్చర్స్ ఉంటాయి ఖచ్చితంగా. కనుక ఆయా ప్రజలకు అర్థం కావడానికి వారి వారి యొక్క లోకల్ లాంగ్వేజెస్లోనే ఆ యొక్క ఆర్డర్స్ని రిటర్న్గా వ్రాయించి తాకీదులు పంపించారు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, దేవుని యొక్క వాక్యంలో ఎస్తేరు రాణి అవటానికి కావలసిన పరిస్థితులు ఈ విధంగా వారి రాజ్యంలో కలిగినటువంటి అసౌకర్యాన్ని బట్టి ముందుకు తోసుకొని వచ్చాయి. దేవుని కార్యము దేవుడు జరిగిస్తాడు. దేవుని యొక్క సార్వభౌమిక అధికారము చొప్పున నిర్ణయించబడినటువంటి ఆ అద్భుతమైన డిజైన్లో ఈ విధమైనటువంటి ఏర్పాట్లను మనం చూస్తున్నాం. వష్టి యొక్క రాణి ఉద్యోగం పోయింది. ఆవిడ రాజు దగ్గరికి రాకుండా ఒక తాకీదులు వెలువడ్డాయి. దానివలన రాజ్యంలో ఫ్యామిలీ ఆర్డర్ తప్పిపోకుండా శ్రద్ధ తీసుకోబడింది. ఇక్కడ వాక్యము నేను ముగిస్తూ ఉన్నాను. రేపటి వాక్య ధ్యానంలో 2వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును ఎస్తేరు గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభు, మీకు వందనాలు. ఈ రాత్రి ప్రత్యేకంగా ప్రభు టీవీ పరిచర్యలన్నింటి కొరకై ప్రార్థిస్తున్నాం. మీ కృపా సహాయము నాయన సువార్థీకరణలో నమ్మకముగా ఉన్న ప్రతి సంస్థకు, ప్రతి కాపరికి, ప్రతి సువార్థికునికి దయచేయండి. ప్రత్యేకంగా యేసే పరిష్కారాన్ని మీరు నాయన జ్ఞాపకం చేసుకుని వృద్ధి చెందినట్లు సహాయం చేయండి. యేసు ప్రభు ద్వారా అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకెల్లరికను తోడై ఉండును గాక.